పాఠశాలలో పనిచేస్తున్న 200 మంది అసిస్టెంట్ కేర్ టేకర్లను తొలగించడం చాలా అన్యాయం. ఆ గురుకుల పాఠశాలల్లో అడ్మినిస్ట్రేషన్ పకడ్బందీగా మరింత పటిష్టంగా చేసేది పోయి తొలగించి చిల్లరమల్లర చేయడం అనేది మేము ఎట్టి పరిస్థితుల్లో సహించాము. అడ్మినిస్ట్రేషన్ నిర్మాణాత్మకంగా ఇప్పటివరకు ఈ కేర్ టేకర్లు వచ్చినాక ఆ గురుకుల పాఠశాలలో పరిపాలన మంచిగా జరుగుతుంది. పిల్లల యొక్క చదువు, అసలు వాళ్ళ యొక్క తిండి, క్లీన్నెస్ అన్నీ బాగున్నాయి. ఎప్పుడైతే వీళ్ళని తీసేసారో ఆడ క్లీన్ చేసేటోళ్ళు లేరు, అవి పరిశీలించేటోళ్ళు లేదు, సూపర్వైజ్ చేసేటోళ్ళు లేరు. అస్తవ్యస్తంగా తయారైంది. అక్కడ పిల్లలందరూ ఊడ్చుడు, పైకాన్లు గడుగుడు, వంట చేసుడు, ఇవన్నీ పాత్రలు దోముడు, ఇట్లాంటి పనులు జరుగుతున్నాయి. చదువు దెబ్బతింటుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు ఏమన్నాడు? మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేది పక్కకు పెట్టు, ఉన్న ఉద్యోగాలను ఎందుకు తొలగిస్తున్నారని చెప్పి నేను ప్రభుత్వాన్ని సవాల్ ఇస్తున్నాను. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేది పోయి ఈ ఉన్న ఉద్యోగాలను ఒక్కొక్కటి దశల వారీగా తొలగించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. కాబట్టి ఎలాంటి కండిషన్స్ లేకుండా ఈ 263 మందిని వెంటనే తీసుకోవాలి. వీళ్ళందరికీ కూడా ఉద్ధరించి విద్యార్థుల యొక్క చదువు, క్రమశిక్షణ, ఆలన పాలన పటిష్టంగా చూడాలి. వీళ్ళు లేకపోతే గురుకులాలన్నీ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎందుకంటే గురుకులాలలో ఈ ఉద్యోగస్తులు పొద్దున మార్నింగ్ వస్తే 6 గంటలకు వచ్చి సాయంత్రం 8 గంటల దాకా డ్యూటీ చేసి విద్యార్థుల యొక్క ఆలన పాలన, భోజనము, చదువు అన్ని సౌకర్యాలు చూస్తారు. ఈ కేర్ టేకర్లు ఈ డ్యూటీకి వస్తే వాళ్ళ ఇల్లును పట్టించుకుంటున్నారు. వాళ్ళ ఇంటి పిల్లలు, వాళ్ళ యొక్క పిల్లలు తల్లిదండ్రులను గుర్తుపడతలేరు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు లేవకముందే డ్యూటీకి వస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఇంటికి పోయేటోళ్ళకల్లా వాళ్ళు నిద్రపోతున్నారు. తల్లిదండ్రులను గుర్తించని విధంగా కమిట్మెంట్ తోటి వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. వీళ్ళ డ్యూటీ, వీళ్ళ సర్వీసు ఈ గురుకులాలకు అవసరం. వీళ్ళు లేకపోతే పరిపాలన వ్యవస్థ దెబ్బతింటుంది. ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి. ఈ ఉద్యమం ప్రారంభం మాత్రమే. వీళ్ళకి అండగా అన్ని సంఘాలు, బీసీ సంఘాలు, దళిత సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు అండగా నిలుస్తాం. వాళ్ళకు జాబులు ఇచ్చే వరకు ప్రభుత్వంతో యుద్ధమే చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ గురుకుల పాఠశాలలు మేము 1982లో అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డితోటి పోరాడి హాస్టళ్లలో చదువు కావడం లేదు, గురుకులాలు పెట్టి వీళ్ళకు మంచి పాలన, మంచి చదువు, విద్యా ప్రమాణం ఇవ్వాలనే ఉద్దేశంతో పోరాడి మొట్టమొదట 46 గురుకుల పాఠశాలలు పెట్టించాం. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మరింత పోరాడి ఈ సంఖ్య పెంచిపించాం. దీంతో ఒక నూతన శకం ఈ స్కూళ్ళల్లో చదివిన వాళ్ళు ఉన్నత విద్యా ప్రమాణాలతోటి చాలామంది డాక్టర్లు, మెజారిటీ డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యారు. మంచి రిజల్ట్ వస్తుంది, మంచి ఫలితాలు ఇస్తుంది. ఇటువంటి స్కూళ్ళను మళ్ళీ దెబ్బతీసే కుట్ర జరుగుతుంది. ఆ విధంగా దెబ్బతీయకుండా సొంత బిల్డింగ్ నిర్మించి మరింత సమర్థవంతమైనటువంటి పాలన ఇవ్వడానికి మరికొంతమందిని అపాయింట్ చేసి పర్మనెంట్ టీచర్లను రిక్రూట్ చేసి ఈ గురుకుల పాఠశాల సిస్టమ్ను డెవలప్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్. గురుకులాలకు సంబంధించిన అది సరైన విధానం కాదు. ఆమెకి ఇప్పటికే మాట్లాడడం జరిగింది. నేను అట్లా అనలేదని చెప్తుంది. అన్నమా అనలేదో తెలియదు, కానీ నా మాటలు ఉంటే విత్డ్రా చేసుకోవాలని 4 వర్షానికి నేను హెచ్చరిస్తున్నాను.